మేడ్చల్ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం పరిసరాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఉదయం 4 గంటల నుంచే స్వామివారి దర్శనాలకు పోటెత్తారు భక్తులు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. జాతరలో మహిళల సేఫ్టీ కోసం మఫ్టీలో షీట్ టీమ్స్ ఏర్పాటు చేశారు. 2000 మందితో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆలయం చుట్టూ 1165 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం 14 ఏరియాల్లో స్లాట్స్ అందుబాటులో ఉంచారు. కీసర నుంచి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శివాలయాలన్నీ కూడా మారిమోగిపోతా ఉన్నాయి. మహాశివరాత్రి సందర్భంగా కూడా ప్రత్యేకంగా ఉదయం నుంచి ప్రతి ఒక్క శివాలయంలో భక్తుల రద్దీ కొనసాగుతా ఉంది. ప్రస్తుతం నేను నగర శివార్లో ఉన్న కీసరగుట్ట ఆలయంలో ఉన్నాను. ఒక్కసారి కూడా మనం ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. కిక్కిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఉదయం 4 గంటల నుంచి పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయము మనకి ఇక్కడ చాలా ప్రసిద్ధిగా చెప్తూ ఉంటాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహాశివరాత్రి వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అదే విధంగా ఈ సంవత్సరం మహాశివరాత్రి, అదే విధంగా ప్రతి సంవత్సరం మనకు శివరాత్రి టైంలో ఇక్కడ 6 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఈ సంవత్సరం 13వ తారీఖు మొదలైన బ్రహ్మోత్సవాలు 18వ తారీఖు వరకు 6 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అదే విధంగా నిన్న స్వామివారి కళ్యాణం అయింది. ఇక ఈ రోజు మనకు మహాశివరాత్రి ఉండడంతో కూడా ఉదయం నుంచి రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదే విధంగా వచ్చే భక్తులకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనగానే నగర శివార్లో ఉంటుంది కాబట్టి నగర శివార్లతో పాటు సిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఇక ప్రతి సంవత్సరం కూడా మనకు భక్తుల రద్దీ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ సంవత్సరంకి సంబంధించి కూడా మనకు ఉదయం నుంచి భక్తులంతా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత సంవత్సరం దాదాపు మనకు 1,50,000 నుంచి 2 లక్షల వరకు కూడా భక్తులు వచ్చారు. అదే విధంగా ఈ సంవత్సరం దాదాపు మనకు 2 నుంచి 3 లక్షల మంది కూడా వచ్చే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇప్పటికే ఆలయంకి సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే దాదాపు ఏదైతే మనం చూస్తున్నామో ధర్మదర్శనం ఉచిత క్యూ లైన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. దాదాపు ధర్మదర్శనం కోసం 2 క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే అభిషేకము, దాంతోపాటు దర్శనంకి సంబంధించి ఏదైతే టికెట్ ఉంటుందో 300 రూపాయలు, అదే విధంగా 500 రూపాయలు, దాంతోపాటు 1100 రూపాయలు, ఇట్లా 3 క్యూ లైన్లు అంటే దాదాపు వచ్చే భక్తుల కోసం 5 క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా విఐపి మూవ్మెంట్ మనకు ప్రోటోకాల్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా కూడా 2 క్యూ లైన్లు కూడా ఇటు విఐపి ప్రోటోకాల్ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మన ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మనకు భక్తుల రద్దీ అనేది కూడా పెరిగే అవకాశం ఉండడంతో భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2000 మంది పోలీస్ బందోబస్తు అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. షిఫ్ట్ల వైజ్ గా కూడా మనకి ఇక్కడ పోలీస్ బందోబస్తు అనేది కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 165 సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో చైన్ స్నాచింగ్ కావచ్చు, దొంగలు కూడా ఎక్కువగా ఉంటారు. అందుకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో కూడా మనకు మఫ్టీలో ఇటు షీ టీమ్స్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా మనం చూసుకున్నట్టయితే దాదాపు ఎక్కడికక్కడ కూడా మనకు భారీ పోలీస్ బందోబస్తు, బారిగేట్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ప్రతి సంవత్సరం కూడా భక్తుల రద్దీ పెరుగుతుండడంతో పార్కింగ్ అనేది కూడా కాస్త ఒక ఇష్యూగా మారింది ఇక్కడ. అందుకు అనుగుణంగా ఈసారి మనకు పార్కింగ్ స్లాట్స్ కూడా పెంచడం జరిగింది. దాదాపు మనకు 4 కిలోమీటర్ల మేర నుంచి 14 పార్కింగ్ స్లాట్స్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కూడా మనకు పాసెస్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా వచ్చే భక్తులకు అనుగుణంగా కూడా పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు మనకు నగరం నుంచి కాదు, రాజస్థాన్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ కీసరగుట్టకైతే ఎక్కువగా వస్తూ ఉంటారు. అదే విధంగా దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు. సో వచ్చే భక్తులకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాగా దాదాపు చిన్న పిల్లలు కావచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో అందరు వచ్చి అయితే దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అదే విధంగా కూడా మనకు భక్తులు అయితే కనిపిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివరాత్రి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది చాలా వరకు ఉపవాస దీక్షలు కావచ్చు, జాగారాలు కావచ్చు. ఇక వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉపవాస దీక్షలు, జాగారాలు చేస్తూ ఉంటారో అందుకు అనుగుణంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు ఎండల తీవ్రత కూడా అధికంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా కూడా ఎవరైతే
భక్తులు వస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా పైన మనకు తాటాకులతో షెడ్ లాగా వేసి ఎండలకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఎప్పటికప్పుడు కూడా వాటర్కి సంబంధించి కూడా క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే పబ్లిక్ కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళకి బటర్ మిల్క్ కావచ్చు, వాటర్ ప్యాకెట్స్ కావచ్చు ఇక్కడ ఇచ్చే విధంగా కూడా ఇటు ఎండోన్మెంట్ కావచ్చు, జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తూ ఉండగా దాదాపు వచ్చే భక్తులు అయితే మనకు పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనకు భక్తుల రద్దీ అనేది కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి మనకు ఇక్కడ కీసరగుట్టలో చెప్పుకున్నట్టయితే స్వామివారితో పాటు మనకు ఇక్కడ రామలింగేశ్వర స్వామివారితో పాటు గుట్ట మీద 102 మనకు లింగాలు కూడా ఇక్కడ మనకు ప్రత్యేకించి శివలింగాలు కూడా ఉంటాయి. ఆ శివలింగాలకు సంబంధించి ఎవరికి వారు కూడా సర్వంగా మనము మన చేతుల ద్వారా అభిషేకం చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. సో అందుకు సంబంధించి కూడా వారి చేతుల ద్వారా కూడా స్వామి వారికి అభిషేకం చేయాలని చెప్పేసి కూడా చాలా వరకు ఈ కీసరగుట్ట ఆలయంకి వస్తూ ఉంటారు. కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సమయం గడుస్తున్న కొద్దీ కూడా మరింత మంది వచ్చి స్వామివారిని అయితే దర్శించుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎక్కడికక్కడనైతే మనకు పోలీస్ బందోబస్తుతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఎప్పటికప్పుడు కూడా రోడ్స్ కావచ్చు, ఇక్కడ వే అంతా కూడా క్లీన్గా ఉంచేందుకు నిరంతరామంగా కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ కూడా వర్కర్స్ వర్క్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. క్లీనింగ్ ప్రాసెస్ అనేది కూడా జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు కీసరగుట్ట దగ్గర అయితే భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ మరింత మంది భక్తులు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకు ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు 2 నుంచి 3 లక్షల మంది కూడా వచ్చే అవకాశం ఉండడం అందుకు అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ మరింత మంది భక్తులంతా వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇవి రామలింగేశ్వర స్వామి ఆలయంకి సంబంధించి భక్తుల రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.